ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం అమెరికాకు కాలం చెల్లిందా? డాలర్ సామ్రాజ్యం కుప్పకూలే రోజులు దగ్గర పడ్డాయా? అమెరికన్ డ్రీమ్ ఇప్పుడు ఒక పీడకలగా మారిందా? నిన్న మొన్నటి వరకు ప్రపంచ దేశాలకు బాస్లా అమెరికా వ్యవహరించింది. ఇప్పుడు అగ్రదేశానికి ఐరోపా గడ్డపై నుంచే గట్టి షాక్ తగిలింది. సూపర్ కంట్రీ అమెరికాలో ఎంతటి మేధావులకైనా అక్కడ బతుకు గగనమేనంటూ జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను భూకంపాన్ని సృష్టించాయి. అసలు జర్మనీ ఛాన్సలర్ అగ్రరాజ్యంపై ఇంతటి ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేశారు? డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాలు అమెరికాను ఒంటరి చేస్తున్నాయా? నాటో కూటమి ముక్కలయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది? అసలు అమెరికా లోపల ఏం జరుగుతుంది? అమెరికా పతనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎలా ముంచేయబోతోంది? వాచ్ స్టోరీ. డాలర్ సామ్రాజ్యం కుప్పగూలుతోందా? అమెరికన్ డ్రీమ్ పీడకలగా మారిందా? మహాసంక్షోభంలో అమెరికా చిక్కుకుందా? అగ్రదేశాన్ని యూరోప్ టాప్ కంట్రీ టార్గెట్ చేస్తోంది. అమెరికాలో పరిస్థితులు బాలేవని జర్మనీ ఛాన్సలర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో సామాజిక వాతావరణం వేగంగా మారుతుందని ఫ్రెడరిక్ మెర్జ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతటి ఉన్నత విద్యావంతులకైనా ఆ దేశంలో అవకాశాలు దక్కడం గగనంగా మారిందని జర్మనీ ఛాన్సలర్ వెల్లడించాడు. అమెరికాకు చదువుకోవడానికి కానీ అక్కడికి వెళ్లి నివసించడానికి కానీ వెళ్లొద్దని తన పిల్లలకు సలహా ఇస్తానని మెర్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని అమెరికాకు దాని యూరోప్ మిత్రదేశాలకు మధ్య ఉధృత పరిస్థితులు పెరుగుతున్నాయి. వాణిజ్య వివాదాలు, ఉక్రెయిన్ సంక్షోభం, తాజాగా ఇరాన్ యుద్ధం వంటి అంశాలు ఇప్పటికే నాటో కూటమిలో తీవ్ర ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాయి. గత నెలలో మెర్జ్ మాట్లాడుతూ ఇరాన్ యుద్ధంలో అమెరికా ఘోరంగా అవమానానికి గురైందని జర్మనీ ఛాన్సలర్ విమర్శించాడు. దీనిపై అప్పట్లో ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ మరుసటి రోజే జర్మనీ నుంచి తమ సైన్యాన్ని పాక్షికంగా ఉపసంహరించుకుంటున్నట్లు వాషింగ్టన్ ప్రకటించడం గమనార్హం. ఈ పరిణామం నాటో మనుగడపై చర్చ రచ్చరచ్చయింది. నాటో లేకుండానే యూరోప్ కొనసాగాలన్న వాదనలు బలపడుతున్నాయి. అసలు అమెరికాలో పరిస్థితులు బాగాలేవని మెర్జ్ ఎందుకు వ్యాఖ్యలు చేశాడు? నిజంగానే అమెరికాలో పరిస్థితులు దారుణంగా మారాయా అన్నది ఇప్పుడు అసలు చర్చ. అసలు అమెరికాపై జర్మనీ ఛాన్సలర్ ఘాటు వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? నిజానికి నిన్న మొన్నటి వరకు ప్రపంచ దేశాలకు అమెరికా రోల్ మోడల్ గా నిలిచింది. ఇప్పుడు అగ్రదేశం నిరుద్యోగంతో కొట్టిమిట్టాడుతోందా? మెర్జ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకప్పుడు అమెరికా అంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, అంటే అవకాశాల గని. కానీ ఇప్పుడు అక్కడ సీన్ రివర్స్ అయింది. ఎంత పెద్ద చదువులు చదివినా, ఎన్ని డిగ్రీలు ఉన్నా ఐటీ రంగం నుంచి పారిశ్రామిక రంగం వరకు లే ఆఫ్లు, ఉద్యోగాల కోతలతో యువత విలవిల్లాడుతోంది. స్థానిక అమెరికన్లకే దిక్కులేని పరిస్థితి అంటే ఇక వలస వచ్చే వారికి అవకాశాలు ఎక్కడ ఉంటాయనేది మెర్జ్ ఆందోళన. ఈ వ్యాఖ్యల వెనుక కేవలం ఉద్యోగాల కొరత మాత్రమే లేదు, అంతకు మించిన అంతర్జాతీయ రాజకీయ వ్యూహం దాగి ఉందనేది నిపుణుల మాట. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అమెరికా ఫస్ట్ అనే విధానంతో యూరోప్ దేశాలను దూరం పెడుతూ వస్తున్నాడు. నాటో కూటమి ద్వారా యూరోప్ కు తాము ఉచితంగా కాపలా కాయలేమని ట్రంప్ తెగేసి చెబుతున్నాడు. ఈ వార్తలు జర్మనీ లాంటి దేశాలకు మింగుడు పడలేదు. అందుకే ట్రంప్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికే మెర్జ్ ఈ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. మరోవైపు మెర్జ్ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థుల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఒక పక్క అమెరికాలో అస్థిరత పెరుగుతుంటే మరోపక్క జర్మనీ లాంటి యూరోప్ దేశాలు యువతకు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. తమ దేశంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఇక్కడికి వచ్చి స్థిరపడాలని మెర్జ్ పిలుపునిచ్చారు. ఇరాన్ యుద్ధంలో అమెరికా వైఫల్యం, జర్మనీ నుంచి అమెరికా సైన్య ఉపసంహరణ, ఇప్పుడు ఛాన్సలర్ సంచలన వ్యాఖ్యలు, ఇవన్నీ చూస్తుంటే రాబోయే రోజుల్లో అమెరికా యూరోప్ బంధం మరింత పాతాళానికి పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరి జర్మనీ ఛాన్సలర్ విసిరిన ఈ సవాలుపై అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారో, ఈ వివాదం నాటో కూటమిని ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. మరి అయితే అమెరికాలో ఏం జరుగుతోంది? నిన్న మొన్నటి వరకు ప్రపంచాన్ని అగ్రరాజ్యం శాసించింది. ఇప్పుడు నిరుద్యోగ యూపులో ఎందుకు కూరుకుపోయింది? దీనికి ప్రధాన కారణం అమెరికన్ మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన జాబ్ క్రైసిస్. ఒకప్పుడు ఐటీ, బ్యాంకింగ్, టెక్నాలజీ రంగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న అమెరికాలో ఇప్పుడు కోతల పర్వం నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఏ రాకతో లక్షలాది మంది వైట్ కాలర్ ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు. మరోవైపు కఠినమైన ఆర్థిక విధానాలు, సుంకాల యుద్ధం వంటి డొనాల్డ్ ట్రంప్ విధానాలతోటి స్థానిక కంపెనీలు కొత్త నియామకాలను పూర్తిగా నిలిపివేశాయి. ఉన్నత చదువులు చదివిన అమెరికన్ యువత సైతం చిన్న ఉద్యోగానికి నెలల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. అమెరికా కల కాస్త ఇప్పుడు పీడకలగా మారిపోయింది.
అందుకే జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ అమెరికాలో చదువు ఉద్యోగం ఇప్పుడు దండగంటూ అంతటి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎందుకు కృంగిపోతోంది? పేరుకి అమెరికా ఆర్థిక శక్తి, ఆ సూపర్ పవర్ వెనుక దారుణ రుణాల కథ ఒకటి ఉంది. అమెరికా కేవలం ఉద్యోగాల పరంగానే కాదు, ఆర్థికంగానూ లోపల డల్లా అయిపోతుందా? భారీ అప్పులే అగ్రరాజ్యాన్ని ముంచేస్తున్నాయా అంటే అవునని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుతం అమెరికా జాతీయ అప్పు రికార్డు స్థాయికి చేరింది. దేశ జీడీపీ కంటే అప్పుల శాతమే ఎక్కువగా ఉండడం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. యుద్ధాల పిచ్చి, అంతర్గత రాజకీయ సంక్షోభాల మధ్య అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను భారీగా పెంచేస్తుంది. దీనివల్ల సామాన్యుడిపై ద్రవ్యోల్బణం భారం పడింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే కొనుగోలు శక్తి పడిపోయింది. అప్పులు పుట్టక పెరిగిన వడ్డీలు కట్టలేక అగ్రరాజ్యం నానా అవస్థలు పడుతోంది. డాలర్ సామ్రాజ్యానికి ఇక రోజులు దగ్గర పడ్డాయని, ఈ భారీ రుణాల భారంతో అమెరికా త్వరలోనే తన అగ్రదేశం హోదాను కోల్పోవడం ఖాయమనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అమెరికా డిజాస్టర్ ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? అమెరికా సంక్షోభంలో పడితే మనకేంటి అని మిగతా ప్రపంచం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే అమెరికా ఆర్థికంగా కుప్పకూలితే ఆ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టిస్తుంది. గ్లోబల్ ట్రేడ్ మొత్తం డాలర్ పైన ఆధారపడి నడుస్తోంది. అమెరికా మార్కెట్లు కుప్పకూలితే ప్రపంచ దేశాలు ఎగుమతులు దెబ్బతింటాయి. ముఖ్యంగా భారత్, జర్మనీ లాంటి దేశాల నుంచి ఐటీ, ఇతర సేవలను పొంది అమెరికా కంపెనీలు బడ్జెట్ కోతలు విధిస్తాయి. దీంతో ఆయా దేశాలను నిరుద్యోగం పెరుగుతోంది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక మాధ్యం ముప్పునకు కారణమవుతాయి. అమెరికా పతనం అనేది కేవలం ఒక దేశ సమస్య కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఒక పెద్ద డిజాస్టర్. అందుకే జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, రాబోయే గ్లోబల్ సంక్షోభానికి ముందస్తు సంకేతం. ఈ గంట నుంచి ప్రపంచం ఎలా గట్టెక్కుతోంది? ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. నిన్నటి వరకు ప్రపంచాన్ని శాసించిన అగ్రరాజ్యం అమెరికా నేడు అంతర్గత సంక్షోభాలతో కొట్టిమిట్టాడుతోంది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చేసిన వ్యాఖ్యలు కేవలం ఒక రాజకీయ విమర్శ కాదు, మారుతున్న ప్రపంచ ముఖ చిత్రానికి అవి ఒక నిదర్శనం. అమెరికా గుత్తాధిపత్యానికి, డాలర్ సామ్రాజ్యానికి ఇక రోజులు చెల్లాయా? గ్లోబల్ లీడర్ గా అమెరికా స్థానాన్ని భర్తీ చేసేందుకు జర్మనీతో కూడిన ఐరోపా లేదా ఆసియా శక్తులు సిద్ధమవుతున్నాయా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మరోవైపు అమెరికా కళ చెదిరిపోతున్న వేళ ప్రపంచ దేశాలన్నీ ప్రత్యామ్నాయాల వైపు చూపులు సారిస్తున్నాయి. నాటో కూటమి ముక్కలేనా, అమెరికా ఆర్థికంగా కుప్పకూలినా భవిష్యత్తులో కొత్త ప్రపంచ క్రమం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు రాజకీయాలు అమెరికాను మరింత ఒంటరిని చేస్తాయా, లేక అగ్రరాజ్యం ఈ సంక్షోభం నుంచి మళ్లీ ఫీనిక్స్ పక్షిలా పైకి లేస్తుందా? జర్మనీ ఛాన్సలర్ విసిరిన ఈ సవాలుకు అగ్రరాజ్యం ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాల్సిందే.